హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం చర్చించబోయే వ్యక్తి అసాధారణమైన ఆటగాడు గ్లెన్ ఫిలిప్స్. దక్షిణాఫ్రికాలోని ఈస్ట్ లండన్ వీధుల నుంచి న్యూజిలాండ్ జాతీయ జట్టులో ఒక విధ్వంసకార ఆటగాడిగా ఎదిగిన అతని ప్రయాణం అద్భుతంగా ఉంటుంది. కానీ అతన్ని ఇక్కడికి చేర్చింది కేవలం ప్రతిభ మాత్రమే కాదు, అతని పట్టుదల, కొత్తదనాన్ని నేర్చుకునే తపన మరియు ఎప్పటికీ లొంగని అతని మనస్తత్వం. ఇది గ్లెన్ ఫిలిప్స్ కథ. మీరు ఒక 5 ఏళ్ల బాలుని ఊహించండి. దక్షిణాఫ్రికాలోని ఈస్ట్ లండన్ వీధుల్లో పరిగెత్తుతున్నాడు. అతని శక్తి అఖండం. ఆటలంటే పిచ్చి. క్రికెట్ మాత్రమే కాదు, ఫుట్బాల్, హాకీ, ఆర్చరీ, సర్ఫింగ్ ఏదైనా అడిగితే ఆడే శక్తి అతనికి ఉంది. కానీ అతని కుటుంబం న్యూజిలాండ్ కు వలస వెళ్ళినప్పుడు జీవితం కొత్త మలుపు తిరిగింది. కొత్త దేశం, కొత్త సంస్కృతి, కొత్త అవకాశాలు. క్రికెట్ లో భవిష్యత్తు ఆవిష్కరించడానికి ఇదే సరైన సమయం. బ్యాక్ యార్డ్ క్రికెట్ నుంచి అంతర్జాతీయ వేదిక వరకు గ్లెన్ క్రికెట్ ప్రయాణం అక్లాండ్ లోని సీక్రెట్ హార్ట్ కాలేజీ నుంచి ప్రారంభమైంది. వేగం, శక్తి, క్రికెట్ పై అభిరుచి అందులో అన్ని కనిపించాయి. 18 ఏళ్లకే అతను ఫోర్డ్ ట్రోఫీలో లిస్ట్ ఏలో క్రికెట్ ఆడాడు. కానీ అతని అసలు టాలెంట్ ఎప్పుడు బయటపడిందో తెలుసా? 2016-17 సీజన్ లో సూపర్ స్మాష్ T20 టోర్నమెంట్ లో 57 బంతుల్లో 116 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఇచ్చాడు. న్యూజిలాండ్ కి అప్పుడు కొత్త హీరో కనిపించాడు. ఫిబ్రవరి 2017 గ్లెన్ తన మొదటి అంతర్జాతీయ మ్యాచ్ ను దక్షిణాఫ్రికా ఎదుట ఆడాడు. కానీ డొమెస్టిక్ క్రికెట్ లో రాజుగా మెరిసిన అతను అంతర్జాతీయ స్థాయిలో నిలదొక్కుకోవడానికి కష్టపడాల్సి వచ్చింది. స్థిరత కొంతకాలం అతన్ని వదిలిపెట్టింది. విమర్శలు మొదలయ్యాయి. చాలా మందికి ఇది ఓటమిగా అనిపించి ఉండేది. కానీ గ్లెన్ కి ఇది మరొక సవాలుగా మాత్రమే కనిపించింది. రికార్డ్ బ్రేకింగ్ సెంచరీ 2020 నవంబర్ న్యూజిలాండ్ వర్సెస్ వెస్టిండీస్. గ్లెన్ ఫిలిప్స్ క్రీజ్ లోకి వచ్చాడు. అతని కళ్ళల్లో ఒక లక్ష్యం, బౌండరీస్ కొట్టడం. 46 బంతుల్లో సెంచరీ. న్యూజిలాండ్ తరపున ఇప్పటి వరకు వేగవంతమైన T20 శతకం. ఆ రోజు గ్లెన్ పేరు ప్రపంచ క్రికెట్ లో చిరస్థాయిగా నిలిచిపోయింది. కానీ గ్లెన్ ఫిలిప్స్ కేవలం క్రికెటర్ మాత్రమే కాదు, అతను ఫిట్నెస్ మోజు పట్టినవాడు, రాక్ క్లైంబర్, అడ్వెంచర్ ప్రేమికుడు. ఒకసారి అతను అన్నాడు, నాకు దేవుడు మంచి శరీరాన్ని ఇచ్చాడు, దాన్ని ఉపయోగించుకోవడం నా బాధ్యత. అదే కాకుండా అతనికి మరొక కళ కూడా ఉంది, భవిష్యత్తులో కమర్షియల్ పైలట్ కావడం. గ్లెన్ ఫిలిప్స్ కథ ఇంతటితో ముగియలేదు. అతను ఇంకా క్రికెట్ ఆడుతూనే ఉన్నాడు, సిక్సర్లు కొడుతూనే ఉన్నాడు, అద్భుతమైన క్యాచ్లు పట్టుకుంటూనే ఉన్నాడు. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రతిభ ఒక అద్భుతమైన విషయం, కానీ కష్టపడి పని చేయకపోతే అది వ్యర్థం అవుతుంది. నిరాశ ఎదురైతే పోరాటం ఆపొద్దు. విజయంతో ఏ స్థాయికైనా ఎదగగలం. ఇది ఈ రోజుటి గ్లెన్ ఫిలిప్స్ కథ. మరిన్ని గొప్ప కథల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.